హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మొన్నటి వరకు కూడా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగాయి. దాన్ని కేటీఆర్ గారు కూడా ఖండించేశారు. అయితే ఇప్పుడు ఇంకో వార్త, విలీనం కాదు పొత్తుకు ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అంటే వచ్చే ఎలక్షన్స్ నాటుకో మరి ఎప్పటికో కానీ పొత్తు ఏర్పాటు చేసుకుంటే బీజేపీ తోటి కాస్త కాంగ్రెస్ పార్టీని ఎదిరించవచ్చు, ఒక నేషనల్ పార్టీతో కలుపుకొని అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ కూడా బీజేపీతో పొత్తు కలుపుకోవడానికి కూడా అంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి నిజంగా ఈ ఏదైతే విలీనంపై వస్తున్న వార్తలు, అది కాకుండా ఈ పొత్తుపై వస్తున్న వార్తలు నమ్మచ్చు అంటారా? మీరేం చెప్తారు సార్? అంటే రాజకీయాలు అంటే వాళ్ళు అనుకున్నట్టు జరిగిపోతాయా? నేను ముందు విలీనం చేసేస్తాను, తర్వాత విలీనం కాదు పొత్తు అంటే మరి ఇక్కడ బీజేపీ పార్టీ ఏమవ్వాలండి? సంస్థాగతంగా వాళ్ళు పునర్నిర్మాణం చేసుకుంటే ఈరోజు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్తో. మళ్ళీ మధ్యకు వచ్చి లింగు మనకొని వీళ్ళు జాయిన్ అవ్వడం ఏంటి? వీళ్ళు ఆ తాలూకు పట్టు వదిలేస్తారా? ఈ చిన్నపిల్లల నుంచి చెప్తారండి. వీడెవరంటే ఈయనెవరండి అక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి? అంటే ఇక్కడ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గాజులు తొలగించుకొని ఉన్నారా? వారికి ఆ పార్టీ తాలూకు ప్రతిష్ట దిగజారిపోవడం ఆలోచిస్తారా? అయినా వాళ్ళు గెలిచే పరిధిలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కనుక మళ్ళీ కొత్తగా వీరి మీద ఎన్ని అభియోగాలు వచ్చాయో బీజేపీ వాళ్ళకి తెలియదా? ఈరోజు మన కేసీఆర్ కేవలం కూతుర్ని విడిపించుకోవడం కోసం మాత్రమే పొద్దుైనా వీరిని అంటున్నాడని వాళ్ళకి తెలియదా? అంతే కదా. పొత్తు అని మాట్లాడేసిన తర్వాత ఏమో కూతురు విడిపోతుంది, జైలు నుంచి వచ్చేస్తుంది. తర్వాత ఏంటి? ఇక్కడ బీజేపీ వాళ్ళు ఊరుకుంటారండి. నువ్వు నీ కూతురు కోసం ఎంతకైనా తెగించడానికి, ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి అని వీళ్ళు అనుకుంటే అయిపోతుందా? వీళ్ళేమనుకున్నారు? లాస్ట్ గెలిచేస్తాం అనుకున్నారు. అయ్యారా? అదే కేసీఆర్ని మించిన వాళ్ళు లేడు అన్నారు. అయ్యిందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సూపర్ 6 చేయడానికి చెప్పారు, చేస్తున్నాడు కదా. మరి రైతు బంధు చేశారు కదా, మొన్న కొంత చేశాడు, ఇవాళ కొంత చేశారు. దీనికి సమాధానం మీరేం చెప్తారు? హరీష్ రావు రిజైన్ చేస్తాడు, చేశాడా? మిగతా వాటి మాట ఏంటన్నాడు? మిగతా వాటి గురించి చెప్పలేదు కదా. రైతు బంధు ఇస్తే నేను రిజైన్ చేసేస్తా అన్నాడు, వెంటనే ఇచ్చాడు. లాస్ట్ డేట్ ఆగస్ట్ 15th మొత్తం పంచాడు. 2 లక్షల వరకు మీ రైతు బంధు ఇస్తామని చెప్పాడు. అంతకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ అంటే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తడవ ఇస్తాడు. సార్, ఇప్పుడు అంటే ఇక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యూహాలు అయితే పన్నారో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కేసీఆర్ గారు అటువంటి వ్యూహాలే పన్నబోతున్నారా? అంటే ఇక్కడ జనసేన తోటి బీజేపీ తోటి పొత్తుతో పెట్టుకొని ఇక్కడ అధికారంలోకి వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదే ప్లాన్ కేసీఆర్ గారు కూడా చేయబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీని బీజేపీతో జనసేనతో ఆ టీడీపీని కూడా కలుపుకొని కాంగ్రెస్కి ఒక మహాకూటమిని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్తో పోటీకి వెళ్ళగలరంటారా సార్? అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? లేదండి. అక్కడ వాళ్ళు చాలా కొంతమంది వాళ్ళు ఏదో వాళ్ళు మహానుభావులే కానీ చాలా రాంగ్గా చెప్తున్నారు. అక్కడ చంద్రబాబుతో కలిసిన వాడు ఎవడు తెలిసినా బాగా 10 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఒక్కడో ఒక 1000 నరికేస్తాడు, ఒక్కడో 1,00,000 మంది నరికేస్తాడు. అలాంటి ఆ ఫ్రెష్ జనసేన కలిసేసరికి బలం వచ్చింది. ఈ పవన్ కళ్యాణ్కి ఆయన ఇమేజీ 10 అంతలు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఎవ్వరూ చెరపలేరు. అందరికి వెళ్ళిన 5 నిమిషాల్లోనే పరిష్కారం చేసేస్తున్నాడు. ఆయన మొత్తం అంతా ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా మలుస్తానన్నాడో ఆ పని చేసేస్తున్నాడు. పునర్వైభవం కాదు కదా, ఇప్పుడు పక్కన్న కాకినాడని ఎవడు గుర్తుంచుకోడు. ఇప్పుడు అందరూ పెట్టే పనులు ఆగుతారు, హోటళ్ళు తయారైపోతున్నాయి. వీళ్ళ అభిమానులే హోటల్ రెడీ చేస్తున్నారు అన్నమాట. ఆయన వెనక చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన పవన్ కళ్యాణ్ ఏం చేయమంటే చేసే ఉన్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు మీద విశ్వసనీయత చెడిన తర్వాత ఒక గాడ్ సెంటర్లాగా చెయ్యందించాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా అక్కడి నుంచి ఇద్దరి దశ మారిపోయింది. అంటే ఇక్కడ
చంద్రబాబు దశే మారిందని కాకుండా చంద్రబాబు దశ ఎప్పుడైతే జైలు నుంచి వచ్చాడో ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారికి నెత్తి మీద పిడుగులు పడ్డాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ చతురతతో మొత్తం జనాల్లోకి వెళ్ళి ఓ రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఆదరణ గైకొని అనుకుని సాధించాడు. అది ఓకే ఓకే సార్. ఇప్పుడు అంటే మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జనసేన బీజేపీ తోటి ఇది ఒక కూటమి ఏర్పడి ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఉంటే ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు సార్? బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎవరు ఒప్పుకుంటారండి? మీ తాలూకు పరిస్థితి ఏంటంటే ఇంట్లో బియ్యం లేని పరిస్థితి దగ్గర నుంచి లక్షల కోట్లు ఎదిగిపోయినారు. ఎవరు వేస్తారండి ఓటు? ఏమిటి 12,000 రూపాయలు అద్దెంట్లో ఉంటున్నాను, 3,000 రూపాయలు టైటాన్ వాచి నా మూడు కొని ఇచ్చాడు వ్యాలంటైన్స్ డే కానీ నేను చెప్పిన పెద్ద మనిషి 35 లక్షల రూపాయలు వాచి కట్టింది. అంటే వీళ్ళ ఆర్థికమైనటువంటి ఎదుగుదల సామాన్యమైన ఎదుగుదల. ఇన్ని లక్షల కోట్లు ప్రజలు అని ప్రజలు అర్థం చేసుకోలేరా? అంత కామన్ సెన్స్ లేని వాళ్ళ విశ్వసనీయత పోయింది. ఇప్పుడు నువ్వు ఏవేనంటే ఆ కవితమ్మని తీసుకురావడం, వీళ్ళకి ఏదో మమ్మల్నిగా ఉన్న డబ్బుని దాచుకొని వాళ్ళ కాలు పట్టుకొని ఆ డబ్బుల మీద ఎవరు పడకుండా చూసుకొని మంచి వ్యాపారాలు చేసుకోవడం తప్ప అయిపోయింది. ఓకే అయిపోయింది. ఇంకో కొత్త సంస్థ వస్తుంది తెలంగాణ. ఇప్పుడు రాష్ట్ర సమితి ఎలాగైతే వచ్చిందో ఇంకో కొత్త తెలంగాణ పార్టీ వస్తుంది ఏమో. విజయశాంతి రావచ్చు. విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తన సొంత డబ్బు కొని బయట వాళ్ళ మీద ఆధారపడడం, బయట వాళ్ళని అడుక్కోవడం అట్లాంటివి చేయలేదు కదా. తనకున్న గొప్ప ప్రాపర్టీస్ని కూడా వాళ్ళు ఎలాగా అమ్మేసి పార్టీ ఉంది. లేకపోతే ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? తెలియదు మన ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారా? పరాయి పార్టీల నుంచి నువ్వు ఎరువు తెచ్చుకున్నావు, వాళ్ళందరూ పరాయి పార్టీ వాళ్ళే. కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాసరావు, తమ్ముళ్ళ నాగేశ్వరరావు వీళ్ళందరూ వచ్చారంటే ఏంటి? నీకు గవర్నమెంటు నీకు అధికారం ఉంది కాబట్టి వచ్చారు. ఇప్పుడు ఎవరు ఉండరు. ఇవన్నీ ఆలోచించుకొని ఆయన చేయాలి. లేకపోతే ఈ తెలంగాణ పార్టీని ఎత్తేయాలి. ఇంకో తెలంగాణ పార్టీ సమర్థులు పుట్టుకొస్తారు. ఎందుకంటే పోరాటం అంటే పటిమ ఉన్న వాళ్ళ పార్టీ కనుక ఎవరు అంత తేలిగ్గా వదలరు. ప్రాణాలైనా వదిలేస్తారు కానీ పార్టీ అంటే వాళ్ళది కదండి. తెలంగాణ కోసం నిజంగా పోరాడే వాళ్ళందరూ ఒక తాటి మీద కలిసి పోరాటం చేస్తారు. అంటే సార్ 10 ఏళ్ళ అధికారంలోని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ రాలేదా అని అంటున్నారు సార్? లేదండి, బీఆర్ఎస్ పార్టీ వచ్చేస్తుందనే కదా ఆ వేణుస్వామి చెప్పాడు. వచ్చేస్తుందనే కదా మందు పడుకున్నాడు ఈయన కేసీఆర్. వచ్చేస్తుందనే కదా అహంకారపూర్వకంగా కేటీఆర్ మాట్లాడాడు. వచ్చేస్తుందని కదా కోట్లు ఆ ఇంట్లో ఫ్లైట్లో ఆ జర్మనీ నుంచి మొక్కలు, జపాన్ నుంచి మొక్కలు, ఆస్ట్రేలియా నుంచి మొక్కలు ఓ ఫ్లైట్ వెళ్ళడం, ఆ మొక్కలు తీసుకొని రావడం. ఎంత మనకి ఏంటండి అంటే ఒక మొక్కలు తేడానికి 2 కోట్లు ఖర్చు పెడతావా, 3 కోట్లు ఖర్చు పెడతావా? అది తప్పు కదమ్మా. అది ప్రజాధనమే కదా. నీ ఇంట్లో డబ్బులు లేవు, నువ్వు సినిమా కోసం వెళ్ళడానికి కూడా గోనె ప్రకాశరావుని అడిగేదానివని ఆయనే చెప్పాడు. ఓకే, మరి అట్లాంటి వ్యక్తి మీరు ఫ్లైట్లో తెప్పించుకుంటున్నామంటే నేనేం చేయాలి?